మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు 16వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2025 అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు కుంభరాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు. జన్మంలో రాహువు ఏమాత్రము అనుకూల ఫలితములను ఇవ్వజాలడు. మన ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ అంతా భిన్నంగానే ఉంటుంది. చక్కటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. కొద్దిగా శరీరానికి అనారోగ్యం రావచ్చు. అలాగే దోమలు ఇట్లాంటి క్రిమికీటకాలు ఉన్నాయి కదా, తేళ్ళు జర్రెలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాహు ఉన్న కారణంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలన్నీ విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో రాహు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోందండి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని సంచారము అన్నట్టయితే మీకేమవుతుంది? ఏలినాటి శని ఉన్నట్టుగా లెక్క. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏలినాటి శని అయినప్పుడు 7.5 సంవత్సరాలు, సాడీ సాత్తని మనకి హిందీలో అంటాము, అంటే 7.5 సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుందని. అయితే ఇక్కడ 7.5 సంవత్సరాలు ఒకే రకమైన దుష్ఫలితాలు ఇస్తాడా? కాదండి. ఇక్కడ 7.5 సంవత్సరాలు వేరువేరు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ధనానికి ఇబ్బంది కలిగేట పరిస్థితులు ఏర్పడతాయి. మాట కఠినంగా వచ్చేండి ఏర్పాటు ఉంటుంది. తద్వారా ఎదుటి వారు మన మీద ఇన్నాళ్ళ నుంచి పెట్టుకున్నటువంటి ఒక సద్భావన కూడా, చాలా మంచివాడు అనేటువంటి భావన కూడా పోయి ఇంత దుర్మార్గం మాట్లాడతాడా ఈయన అనిపించేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వాక్కు వలన. ఇక కుటుంబంలో కూడా ఏమాత్రము సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఈ ఈ రెండో స్థానంలో శని సంచారం అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం 15 పక్షఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ 15 రోజులు చెప్పుకుంటున్నాం. కానీ 2.5 సంవత్సరాల పాటు ఈయనకు ఉంటారు. ఆ 2.5 సంవత్సరాలు కూడా ఇవే ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి. శుక్రగ్రహ సంచారము 4వ స్థానంలో అంటే సుఖస్థానంలో ఉండటం వల్ల అమ్మగారి యొక్క ఆశీర్వచనం మనకు బాగా ఉంటాయి. విద్యలో ముందుకు వెళ్ళగలుగుతారు. భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావం విషయంలోనూ అందరూ మెచ్చుకునేటట్టుగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్న వారికి అందరికీ ఉపయోగకరంగా ఉంటాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము, లాభాలు వచ్చేటువంటి అవకాశంగా మనం శుక్రుడు చతుర్థ స్థాన సంచారం తెలియజేస్తూ ఉన్నది. ఇక 5వ స్థానం దగ్గరికి వస్తే 5వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. 5వ స్థానంలో గురు సంచారం అన్నట్టయితే ముఖ్యంగా సంతానం మీద, సంతానం బాగా చదువుతారు, మంచిగా మార్కులు తెచ్చుకుంటారు. ఆటల మీద ఉన్నప్పటికీ కూడా దెబ్బలు తగిలించుకోరు, చెడు స్నేహాల దగ్గరికి వెళ్ళరు. ఈ విధమైనటువంటి, అలాగే కొంతమంది వివాహం విషయంలో, కొంతమంది అలాగే సంతాన విషయంలో ఇబ్బంది పడేటటువంటి వారికి కూడా, ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వారికి కూడా ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కలగజేస్తారు గురు భగవానుడు.
ఇక్కడ ఈ కుంభరాశి వారికి. ఇక 6వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నదండి. 6వ స్థానంలో రవి సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో ఆయన ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటుంది. మీరు డబ్బులు అడగటమే ఆలస్యం. మీకు ఎప్పుడు ఉన్నాడు కూడా డబ్బు ఇస్తాడు. మీకు రుణాలు ఎవరికైనా అప్పుబడి ఉన్నారు, దాన్ని తీర్చేస్తారు. లేదు కొత్తగా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అడిగిన వెంటనే ఇస్తాడు, పెద్ద సూచీలు కూడా అవి లేకుండా. ఈ విధంగా మీకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా రవి భగవానుడు చూసుకుంటాడు. ఇకపోతే బుధుడు కూడా ఏమాత్రం తక్కువ కాదండి. బుధుడు కూడా మీకు ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు అంటే అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా మీరు అప్పును పొందగలుగుతారు. ఆ తీసుకున్నటువంటి ధనాన్ని గృహం కొనటము, స్థలం ఏర్పాటు చేసుకోవటము, వాహనం కొనటము, పిల్లవాడి యొక్క ఉన్నత విద్య కోసం ఖర్చు పెట్టడము, ఇట్లాగా ఆ తీసుకున్న ధనం కూడా సక్రమైన మార్గంలో ఖర్చు జరుగుతుంది బుధ భగవానుడి వల్ల. ఇకపోతే 7, 8 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 7, 8 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా కుజుడు యోగించజాలడు. సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, భార్యాభర్తల మధ్యన, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. 8వ స్థానంలోకి వచ్చాక కొంతమందికి పెద్ద దుఃఖం కలగజేస్తాడు. హఠాత్తుగా ధనాదాయం, ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కలహాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవమానాలు, అపప్రదలు అన్నీ పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా 8వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుందండి. ఇకపోతే 7వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. ఆ 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా కుజుడిచ్చినటువంటి ఫలితాలనే ఇస్తాడు. భార్యాభర్తల మధ్యన, అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అందుచేత అవి కూడా రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి సుదీర్ఘకాలం వ్యాపారం చేసుకోవాల్సినటువంటి వారు, అలాగే భార్యాభర్తలు కూడా సుదీర్ఘకాలం జీవితం అంతా కలిసి జీవించవలసినటువంటి వారు, ఆ సుఖాల్ని, ఆ కుటుంబ సౌఖ్యాన్ని ఆనందించవలసిన వారు. కాబట్టి మాటల ద్వారా ఒకళ్ళు హింసించుకోవడం కానీ, చేతల ద్వారా ఒకళ్ళకి హింసించుకోవడం కానీ జరగకూడదు. వారిని మీరు, మిమ్మల్ని వారు ఒకళ్ళొకళ్ళు పరస్పరం అర్థం చేసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా మీరు, మీకు అనుగుణంగా వాళ్ళు నడిచినట్టయితే వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ ఏ గ్రహాల వల్ల ఏ రకాల ఫలితాలు ఉన్నాయని. అవి మనసులో పెట్టుకొని ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల గురించే కాకుండా ప్రతికూల ఫలితాలు మొత్తం మీద శుభాశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం రోజు నవగ్రహాల్ని పూజించండి. మీరు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారి శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి. శుభం భూయాత్.